హాయ్ ఫ్రెండ్స్, బయట అయితే వెదర్ చాలా చల్లగా ఉందని చెప్పి మా పిల్లల కోసం ఈరోజైతే పన్నీర్ టిక్కా చేద్దాం. ఈవినింగ్ స్నాక్. కానీ ఫస్ట్ పన్నీర్ని క్యూబ్స్గా కోసేసి తర్వాత బెల్ పెప్పర్స్ ఉంటుంది అంటే క్యాప్సికమ్ని కూడా క్యూబ్స్ లాగా కోసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అలానే ఎల్లో క్యాప్సికమ్, ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ కూడా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లో పెట్టేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. క్యూబ్స్ లెక్క కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని పెరుగు తీసుకోవాలి. పెరుగులో వాటర్ అనేవి ఉండకుండా చూసుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకుని తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. కొంచెం నలిపి వేసుకోండి. కసూరి మేతి కూడా వేసుకోవాలి. వేసుకున్నాక అన్నీ మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ అలానే క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మళ్ళీ కలుపుకున్న తర్వాత కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటికి ఒక్కొక్కటిగా ఫస్ట్ పన్నీర్ పెట్టుకొని తర్వాత క్యాప్సికమ్ కూడా పెట్టుకోవాలి. అలా ఒక వెజిటేబుల్, అలా ఒక పన్నీర్ అలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు పెట్టేసుకొని అలా రెడీ చేసిన వాటిని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసి అందులో 2 స్పూన్స్ హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క కబాబ్ స్టిక్స్ తీసుకొని ప్యాన్ మీద పెట్టేసుకొని కాసేపు ఇలా ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటూ ఇలా వాటిని మనం డైరెక్ట్గా స్టిక్స్ తోటే కదుపుతూ ఉంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ప్యాన్ తోటి కలపడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం బటర్ ఒక 1/2 స్పూన్ వేసుకొని మళ్ళీ ప్యాన్ అలా కదుపుతూ ఉంటే అది ఫ్రై అయిపోతూ ఉంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు ఇలా 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ పైనుంచి అలా చల్లేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేయండి. ఇలా మనం చేత్తో కలిపితే అవి విరిగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకున్న. టేస్ట్ విషయానికి వస్తే అస్సలు చాలా